హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను ముల్లంగి సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది తమిళనాడు స్టైల్ లాగా చేశాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు, ఒక మెంతులు ఒక 2 నుంచి 3 వరకు వేసుకోండి, బాగుంటుంది మెంతులు వేసుకుంటే. ఇది సార్ట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోండి. మళ్ళీ ముల్లంగి వేసి ఒక 2 మినిట్స్ అలాగా సార్ట్ చేయండి. నా దగ్గర రా మ్యాంగోస్ ఉంది, సో అది నేను కొంచెం ఒక 3-4 పీసెస్ కట్ చేసి వేసుకున్నాను. సాంబార్కి టేస్ట్ మ్యాంగోస్ వేస్తే ఇంకా బాగుంటుంది. టమాటోస్ కట్ చేసుకున్న టమాటోస్ అప్పుడే వేసేసి కొంతసేపు అలా సార్ట్ చేసిన తర్వాత మీరు ఒక 2-3 మినిట్స్ అలా సార్ట్ చేసి వెంటనే మీరు పసుపు, కారం, ధనియాల పౌడర్, సాంబార్ పౌడర్ ఇవన్నీ వేసాక వాటర్ పోసి కొంతసేపు ఉడకనివ్వండి. ఉడకనివ్వడం అంటే టైమింగ్ కాదు, 10 నిమిషాలు 5 నిమిషాలు అని. మీకు ఉడికిందా లేదా అని ముల్లంగిని టచ్ చేసి చూస్తే తెలిసిపోతుంది. సో అప్పుడు దాకా కుక్ చేయండి. మళ్ళీ హింగ్ వేయండి. హింగ్ వేసాక బాగా మిక్స్ చేసుకోండి. నేను వీడియో తీయడం వల్ల కరివేపాకు నేను మర్చిపోయినా వేయడము, సో కరివేపాకు మర్చిపోకుండా వేసుకోండి. ఇప్పుడు నాకు కుక్ అయింది ముల్లంగి. ఇప్పుడు నేను చింతపండు వాటర్ని వేసి చింతపండు అంటే రా స్మెల్ పోయేంత వరకు మీరు కుక్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అనుకోండి. ఇప్పుడు నేను పప్పు వేసుకుంటున్నాను. ఈ పప్పులో నేను నాకు తగినంత ఒక చిన్న కప్పులో పప్పు తూర్దాలు వేసుకున్నా. మళ్ళీ 2 టేబుల్ స్పూన్ అన్న, 1 టేబుల్ స్పూన్ అన్న మీరు చన్నదాలు వేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ చన్నదాలు వేసుకున్నా. సో దాంట్లో 2 మిక్స్ వేసుకున్నప్పుడు సాంబార్ ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ అంతా వేసి కొంతసేపు కుక్ చేయండి. ఇప్పుడు పప్పు కుక్ అయ్యేటప్పుడే మీ దగ్గర కోకోనట్ ఉంటే వేసుకోండి. నేను గ్రేటెడ్ కోకోనట్ ఉంటే ఒక టేబుల్ స్పూన్ అలా వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఫైనల్గా గీ వేసుకొని సర్వ్ చేసుకోండి. సో ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఎలా చేశాను ఇలాగే చేసి చూడండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.